డాక్టర్ ఎన్జిఆర్. పక్షవాతం వస్తే ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పక్షవాతానికి ట్రీట్మెంట్ ఏంటి అనేది తెలుసుకుందాం. అయితే వచ్చినప్పుడు చేయవలసింది ఏమిటి? ఇప్పుడు కొన్ని మెదడులో మనకి కొన్ని బిలియన్ల న్యూరాన్లు ఉంటాయి. సో ఇవి రక్త సరఫరా బాగా జరుగుతున్నంత వరకు బాగుంటాయి. ఎప్పుడైతే ఒకసారి రక్త సరఫరా నిలిచిపోతుందో కొన్ని బిలియన్ల సంఖ్యలో ప్రతి క్షణానికి కూడా ఈ కణాలు చనిపోతూ ఉంటాయి రక్తం అందక. సో ఇది 3 గంటల వరకు రివర్స్ చేయొచ్చు. అంటే మొదటి 3 గంటల్లో రక్తం అందకపోవడం వల్ల మెదడులో జరిగేటువంటి మార్పుల్ని మనం మళ్ళీ రక్తం పారేట్టుగా కనుక చేయగలిగితే కంప్లీట్గా ఈ కణాలన్నీ కూడా మళ్ళీ కంప్లీట్గా నార్మల్ అయ్యి కాలు చేతులు పూర్తిగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని గోల్డెన్ పీరియడ్ అంటాం. అంటే ఫస్ట్ 3 అవర్స్లో కనుక మనం పక్షవాతం యొక్క లక్షణాలు కనుక గుర్తించి వెంటనే హాస్పిటల్ కనుక వచ్చినట్లయితే ఈ సిటీ స్కాన్ అనేటువంటి ఒక పరీక్ష చేసి అందులో బ్లీడింగ్ ఏం లేదు అని నిర్ధారించుకున్న తర్వాత ఒక టీపీఏ, టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేటర్ అనేటువంటి ఒక ఇంజెక్షన్ ఉంటుంది. దీన్ని క్లాట్ బస్టర్ అంటాం. అంటే ఏదైతే పూడిక ఉందో ఈ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా దాన్ని మనం కరిగించవచ్చు. ఈ విధంగా కరిగించినప్పుడు ఆగిపోయిన రక్త ప్రసరణ మళ్ళీ మొదలై ఆ కణాలకు ఆక్సిజన్ ఇతరత్ర పదార్థాలు అంది మళ్ళీ చనిపోబోతున్న కణాలు కూడా మళ్ళీ నార్మల్ అవుతాయి. సో ఈ విధంగా కంప్లీట్గా పడిపోయిన కాలుష్య కూడా మళ్ళీ పనిచేసే అవకాశం ఉంటుంది. సో ఇది జరగాలంటే మొదటి 3 గంటల్లోనే మనం స్కాన్ చేయడం కానీ పరీక్షించడం కానీ అన్నీ జరిగిపోవాలి. ఇంజెక్షన్ కూడా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం 4.5 గంటల వరకు ఇంజెక్షన్ మనం ఇస్తే ఫలితం ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇది ఇచ్చిన అందరిలో పనిచేస్తుందా అంటే చెప్పడం కష్టం. 100 మందికి కనుక మనం ఇంజెక్షన్ ఇచ్చినట్లయితే 50% మందిలో కంప్లీట్గా నార్మల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కానీ మిగిలిన 50% మందిలో అట్లీస్ట్ పెరగకుండా ఆపేదానికి ప్రయత్నం చేయొచ్చు. సో ప్రతి ఇద్దరిలో ఒకరికి కంప్లీట్ రికవరీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా కూడా 3 నుంచి 4 గంటల లోపల కనుక హాస్పిటల్కి వచ్చినట్లయితే ఈ టీపీ అనేటువంటి ఇంజెక్షన్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఒకసారి 4 గంటలు గడిచిపోయిన తర్వాత కనుక హాస్పిటల్కి వచ్చినట్టయితే ఆల్రెడీ కొంత డ్యామేజ్ అనేటువంటిది జరిగిపోయి ఉంటుంది. సో పోయిన కణాలు మనం తీసుకురాలేము. సో దాని చుట్టూ వచ్చేటువంటి వాపు, అంటే కొన్ని కణాలు దెబ్బతిన్నప్పుడు మెదడులో నీరు చేరుతూ ఉంటుంది. సో దీన్ని మనం తగ్గించేదానికి ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. వాపు తగ్గించేదానికి ఇంజెక్షన్స్ ఉంటాయి. ఎక్కువ కాకుండా ఉండేదానికి ఇంజెక్షన్స్ ఉంటాయి. అదేవిధంగా రోగిని సపోర్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇటువంటి వాటిని మాత్రమే చేయగలుగుతాం. పూర్తిగా రోగిని నార్మల్ చేసేదానికి అవకాశం ఉండకపోవచ్చు. సో ఒకసారి ఇటువంటి అటాక్ వచ్చిన తర్వాత సాధారణంగా 170 నుంచి 80% మందిలో చిన్న చిన్న క్లాట్స్ కానీ చిన్న బ్లీడింగ్ కానీ జరుగుతుంది. సో వీళ్ళు ఒక వారం రోజులు హాస్పిటల్లో మొదట 5 నుంచి 6 రోజులు ట్రీట్మెంట్ తీసుకొని ఫిజియోథెరపీ 2వ రోజు నుంచి ఫిజియోథెరపీ స్టార్ట్ చేసుకొని సరిగ్గా అగ్రెసివ్గా ఫిజియోథెరపీ కనుక చేసినట్టయితే ఇంచుమించు ఒక 1-2 నెలల్లో వాళ్ళు కంప్లీట్ నార్మల్ అయిపోతారు. అయితే మిగిలిన 20-30% మంది తీవ్రంగా వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఐసీయూలో పెట్టాల్సి వస్తుంది. అది మెదడులోని డ్యామేజ్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో ఆపరేషన్లు చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అంటే మందులతో ఎప్పుడైతే మనం మెదడులోని ఒత్తిడిని తగ్గించలేకపోతామో అప్పుడు క్రేనియోటమీ అనేటువంటి ప్రొసీజర్స్ ఉంటాయి. అంటే పురమైనటువంటి బోన్ని మనం కట్ చేసి దాన్ని రిలీజ్ చేయడం వల్ల మెదడులోని ఒత్తిడిని తగ్గించవచ్చు. సో ఇటువంటి ఆపరేషన్స్, డీకంప్రెషన్ క్రేనియోటమీ, ఎక్స్టర్నల్ వెంట్రికులర్ డ్రైనేజ్ అటువంటి ఆపరేషన్ల ద్వారా కూడా రోగిని మనం ప్రాణాపాయం నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఒకసారి ఇవన్నీ మనం చేస్తున్నామంటే కంప్లీట్గా అతను బెడ్లోనే ఉండేదానికి అవకాశం ఉంటుంది. పూర్తిగా రికవర్ అయినటువంటిది జరగకపోవచ్చు. సో ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకోవాలంటే పక్షవాతం అనేటువంటిది వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకునే కన్నా వచ్చిన తర్వాత తీసుకునేదానికి లేటెస్ట్గా మనకి ఎక్విప్మెంట్ ఉంది, ఇంజెక్షన్స్ ఉన్నాయి. కానీ అసలు రాకుండా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఇట్లా రాకుండా చూసుకునేదానికి మనం ఏం చేయాలి అంటే సాధారణంగా ఇది స్మోకింగు, ఆల్కహాల్, బీపీ, షుగర్ వీటి వల్ల వస్తుంది. కాబట్టి ఫ్రీక్వెంట్గా రెగ్యులర్ చెకప్స్ చేసుకోవాలి. అంటే కనీసం ఒక 6 నెలలకి, సంవత్సరానికి ఒకసారి బీపీ, షుగర్ చెక్ చేసుకోవడము. అదేవిధంగా స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు కంప్లీట్గా ఆపేదానికి ప్రయత్నం చేయడం, ఆల్కహాల్ని మితంగా తీసుకోవడము. ఇవన్నీ చేయడం వల్ల సాధ్యమైనంత వరకు మనం ఈ పక్షవాతం రాకుండా నివారించుకోవచ్చు. అదేవిధంగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, అంటే డైలీ ఒక వారంలో 5 రోజులు వాకింగ్ కానీ, ఫాస్ట్ వాకింగ్ కానీ, లేకపోతే సైక్లింగ్ కానీ, ట్రెడ్మిల్ కానీ ఒక 1/2 అవర్ టు 45 మినిట్స్ కనుక చేసినట్లయితే వాటిలో ఆటోమేటిక్గా బాడీ అనేటువంటి అడాప్ట్ అవుతుంది. దానివల్ల ఈ రక్తనాళాల్లో పూడిక, అంటే కొలెస్ట్రాల్ పేరుకోవడం ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. సో ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవాలి. అదేవిధంగా మనం తీసుకునే ఫుడ్లో నూనె పదార్థాలు కానీ ఇటువంటివి ఏమైనా ఉంటే అవన్నీ బాగా తగ్గించేసుకోవాలి. సాధారణంగా ఈ బయట జంక్ ఫుడ్స్ ఇవన్నీ తీసుకోకుండా
నార్మల్ డైట్ తీసుకుంటూ ఇందాక చెప్పినటువంటివన్నీ కూడా జాగ్రత్తగా పాటించినట్లయితే మనం ఈ పక్షవాతం బారిన పడకుండా కాపాడుకోవచ్చు. అదేవిధంగా కొన్ని పరీక్షలు, అంటే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా పెరాలసిస్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇటువంటి వారు తప్పనిసరిగా అవసరమైనప్పుడు గుండెకి సంబంధించిన 2D ఎక్కువ కానీ ఈసీజీ కానీ ఇటువంటి పరీక్షలు చేసుకోవడం, హార్ట్కి సంబంధించిన మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటాం. ఇవన్నీ చేస్తే కూడా మళ్ళీ పెరాలసిస్ రాకుండా మనం చూసుకోవచ్చు. చూశారు కదా పెరాలసిస్ సమస్య గురించి. ఇప్పుడు డాక్టర్ ఎన్జీఆర్లో బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత హోమియోపతి వైద్య విధానంలో పెరాలసిస్ ట్రీట్మెంట్ ఏంటో తెలుసుకుందాం.